హాయ్ అండి, వెల్కమ్ టు మమకారపు రుచులు. ఈరోజు మన రెసిపీ వచ్చేసి కాబూలీ శనగల మసాలా కర్రీ అండి. చోలే మసాలా కర్రీ చాలా టేస్టీగా ఉందండి. పూరి చేసుకొని తిన్నాము, చాలా అద్భుతంగా ఉంది. ఇందులోకి వీడియోలోకి వెళ్ళే ముందు మా వీడియోస్ని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మర్చిపోవద్దండి ప్లీజ్. దీనికోసం నేను 1 కప్పు శనగలు తీసుకున్నానండి. ఇవి 7-8 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఓవర్ నైట్ నానబెట్టుకుంటే సరిపోతుందండి. తర్వాత కుక్కర్లోకి తీసుకోవాలి. ఈ విధంగా నానయ్యి కుక్కర్లోకి తీసుకొని అవి మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలండి. తర్వాత 1 టీ స్పూన్ అంతా సాల్ట్ వేసుకొని ఒక 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. చూడండి, ఈ విధంగా మెత్తగా ఉడికిపోయాయి అనమాట. ఇలా ఎంత మెత్తగా ఉడితే అంత టేస్టీగా ఉంటుందండి ఈ కర్రీ. దీనికి మసాలా రెడీ చేసుకుందామండి. 1 టీ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ షాజీరా డ్రై రోస్ట్ చేసుకుందామండి. ఇవన్నీ బిర్యానీ ఆకు, 2 ఇలాచి, 4 లవంగాలు, అరంగుళం చెక్క, 1 టీ స్పూన్ సోంపు అండి, 1 టీ స్పూన్ మిరియాలు. ఇవన్నీ వేసుకొని 1 నిమిషం పాటు డ్రై రోస్ట్ చేసుకుందామండి. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని 4 ఎండుమిర్చి కూడా ఇవన్నీ ఇలా రోస్ట్ చేసుకోవాలండి. 1 నిమిషం పాటు చేసిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇందులోకి 2 స్పూన్లంతా ఎండు కొబ్బరి కూడా వేసి మసాలా పక్కన పెట్టుకుందామండి, పొడి చేసుకొని. తర్వాత ఒక బాండీ 2 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ వేసుకొని 1 ఉల్లిపాయ, 10 వెల్లుల్లి రెబ్బలు, 1 రంగులం అంతా అల్లం అండి మిక్సీ పట్టి వేసుకున్నాను. తర్వాత 2 టమాటాలు మిక్సీ పట్టి వేసుకోవాలండి. తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ అంతా జీలకర్ర పొడి, 1 రెమ్మ కరివేపాకు. ఇదంతా బాగా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత కుక్కర్లోని శనగలతో వాటర్తో సహా వేసేసుకోవాలండి. ఇదంతా ఒకసారి బాగా కలుపుకుందాము. ఇలా ఆయిల్ పైకి తెలుతున్నప్పుడు కొద్దిగా సాల్ట్ చూసి వేసుకుందామండి. తర్వాత పౌడర్, చోలే మసాలా పౌడర్ లేకపోయినా ఈ విధంగానే చేసి వేసుకోవచ్చండి, చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత తగినంత వాటర్ వేసుకొని అంత కలిపి ఉడికించుకుందామండి. తర్వాత లాస్ట్లో ఆమ్చూర్ పౌడర్ వేసానండి. 1/4 టీ స్పూన్ అంతా గరం మసాలా, కొద్దిగా కసూరి మేతి ఇలా వేసానండి. కసూరి మేతి వేయడం వల్ల చాలా టేస్ట్ ఉంటుందండి కర్రీ. ఆమ్చూర్ పౌడర్ కూడా మీ దగ్గర ఉంటే వేయండి, లేకపోతే లేదు. ఇదంతా ఒకసారి కలుపుకొని తగినన్ని వాటర్ వేసుకొని ఉడికించుకుందామండి. ఈ టైంలోనే కారం, ఉప్పు టేస్ట్ చూసుకుందాము. కొద్దిగా ఉప్పు తగినట్టు అనిపించిందండి నాకు, అందుకే కొద్దిగా వేసాను. చివరిలో కొత్తిమీర వేసుకోవడమే అండి. ఇంకొకసారి కలుపుకుంటే ఎంతో టేస్టీ అయిన కాబూలీ శనగల మసాలా కర్రీ రెడీ అయిపోయిందండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట ఐకాన్ టచ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.